శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే. హరి ఓం. సార్, త్రయోదశి చాలా కొన్ని నెలల్లో త్రయోదశి వస్తుంటుంది. అదేవిధంగా జనవరి 9వ తారీఖు కూడా త్రయోదశి వచ్చింది. ఈ త్రయోదశి రోజు ఏం చేస్తే మనకు బెస్ట్, మన లైఫ్ అనేది టర్న్ అవుతుంది అంటారు? ప్రదోష వ్రతం అంటే త్రయోదశి నాడు చాలా ప్రాముఖ్యమైనది అంటే ప్రదోష వ్రతం అని చాలామంది అనుకుంటారు. ప్రదోష వ్రతం అంటే రోజు చేసుకోవచ్చు కదా. కొంతమంది ప్రదోష కాలంలో ఒక వ్రతంలాగా పెట్టుకొని 41 రోజుల పాటు కంటిన్యూగా చేస్తారు. అంటే ప్రదోష వ్రతం చేయాలి అనేది శాస్త్రంలో ఎప్పుడు చెప్పబడింది అంటే త్రయోదశి నాడు. త్రయోదశి నాడు కూడా మనకి అంటే పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి ఉంటుంది, అమావాస్య ముందు వచ్చే త్రయోదశి ఉంటుంది కదా. 2 త్రయోదశులు ఉంటాయి కదా. బట్ అమావాస్య ముందు అంటే మాస శివరాత్రి ముందు రోజు వచ్చే త్రయోదశి మహాత్రయోదశి అంటారు అన్నమాట. దాన్ని మహాత్రయోదశి, మహాప్రదోష వ్రతం అంటారు అన్నమాట. ఆ రోజు చేసేదాన్ని అంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అసలు త్రయోదశి నాడు ఎవరిని పూజించాలి, ఎవరిని పూజిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? త్రయోదశిలో ప్రదోష కాలంలో పరమశివుడు మహాశివుడిని పార్వతీ సమేతంగా కొలిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి అసలు ప్రదోష కాలం అంటే ఏది అనేది కూడా చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు అని రకరకాలుగా డౌట్స్ ఉంటాయి. అంటే ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయానికి ముందు 2:30 గడియలు, సూర్యాస్తమయం తరువాత 2:30 గడియల్ని ప్రమాణంగా చెప్పచ్చు. ఓకే. అంటే రకరకాల ప్రాచుర్యంలో ఉన్న బ్రహ్మముహూర్తం మీద చాలా రకరకాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. బట్ ఏదైనా శాస్త్రాల్లో ఎక్కువగా చెప్పబడింది, ఎక్కువ చోట్ల ప్రస్తావించబడింది ఏంటంటే సూర్యాస్తమయానికి ముందు 2 గడియల ముందు, అంటే 48 మినిట్స్ బిఫోర్ అని కూడా మనం మాట్లాడుకున్నాం బ్రహ్మముహూర్తం అనేది. అట్లాగే ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయానికి ముందు 2:30 గడియలు అంటే 1 అవర్, సూర్యాస్తమయం తరువాత 2:30 గడియలు అంటే సూర్యాస్తమయం తర్వాత 1 అవర్. అంటే సూర్యాస్తమయాన్ని టైంని ప్రమాణంగా, సన్సెట్ టైం ప్రమాణంగా తీసుకుంటే మనకి ఇటొక 1 అవర్, అటొక 1 అవర్. మనం ఆ టైంలో చేసే పూజని ప్రదోష వ్రతం అంటారు. అంటే శివుడిని ఈ టైంలో గణపతిని ఆరాధన చేసుకొని శివపార్వతులను పూజ చేయడం, ముఖ్యంగా అభిషేకం, శివునికి అభిషేకం చేయడం, బిల్వ పత్రాలతో పూజించడం. అంటే స్వామివారికి అభిషేకం ఎటువంటి ద్రవ్యంతో ఏ అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మనకి పురాణాల్లో చాలా వివరంగా చెప్పబడింది కదా. అట్లా అంటే ఏమీ సమకూర్చుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే. ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు అందరి దగ్గర అన్నీ ఉంటాయి అనో, లేకపోతే ఎంతో సంపాదన ఉందనో, వాళ్ళు అన్నీ చేసుకోగలరు అని మనం అనుకోవట్లేదు. కానీ భగవంతుడు పరమశివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం అంటే ఆయనకి ఆవు పాలే వేయాలి, ఆవు పెరిగే వేయాలి, ఆవు నెయ్యే వేయాలి, దాంట్లోనే అభిషేకం చేయాలి, అయితేనే ఐశ్వర్య ప్రాప్తి లేదు. ఆయనకి చెంబుడు నీళ్లు పోసినా కూడా ఆయన మహాసంతుష్టుడు అవుతాడు. అక్కడ మనకి ప్రదోష కాలంలో మామూలుగానే త్రయోదశి చాలా మంచి రోజు. అంటే త్రయోదశి మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు, అమావాస్య, ఈ 3 కూడా శివుడికి చాలా ఎక్కువగా పూజించే రోజులు అన్నమాట. అంటే త్రయోదశి శివనామస్మరణలో, శివ పూజలు అనేది చాలా ప్రశస్తం. అటువంటిది ప్రదోష కాలం ఇంకా ప్రశస్తం. ఆ టైంలో జస్ట్ ఒక చెంబు నీళ్లు స్వామివారికి అభిషేకం చేసినా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ ప్రదోష వ్రతంలాగా ఎందుకు చేయాలి? మెయిన్ ఇక్కడ మనం ఒక రోజు చేసుకొని మానేయచ్చు కదా. బట్ ఈ వ్రతంలాగా ఎందుకు చేయాలి? ఇప్పుడు చాలామందికి ఏంటంటే రకరకాల సమస్యలు ఉంటాయి. అంటే అవి జాతక సమస్యలు అవ్వచ్చు, ఏదైనా కానీ పితృదోషాలు, లేకపోతే జాతక సమస్యలు, అది ఏలినాడిసలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్న వాళ్ళు ఏదో పరిహారాలు, ఆ పూజలు, ఈ పూజలు చేసుకోగలుగుతారు. బట్ డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి శాస్త్రంలో ప్రతిదానికి పరిహారాలు చాలా చిన్న తరుణోపాయాల్లో చెప్పబడినాయి. అటువంటిదే ఈ ప్రదోషకాల వ్రతం.
చాలా అద్భుతమైన, అంటే ఒక సంవత్సరం పాటు ఎవరైతే కనుక 24 త్రయోదశులు చేస్తారో, లేదా త్రయోదశులు అంటే అమావాస్య ముందు వచ్చే త్రయోదశులు 12 చేసినా కూడా అద్భుతమైన ఫలితం. ఇది కూడా ఒక ఏకాదశి ఏంటిది అన్న సార్ మరి? ఏకాదశి వ్రతం లాగానే ఇది కూడా అన్నమాట. అంటే ముఖేష్, నేను అంటే ఇంతవరకు ఎక్కడ కూడా నేను ఇది ఒక అద్భుతమైన రహస్యాన్ని ఎక్కడ బయటపెట్టలేదు. ఓకే, అంటే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఎవరైనా ఏ జాతకుడైనా సరే నాకు జాతక దోషం ఉందనో, వాస్తు దోషం ఉందనో, లేకపోతే ఇంకేదో దోషం ఉందో, లేకపోతే న్యూమరాలజీ ప్రకారం పేరు బాగాలేదనో, నా మొబైల్ నెంబర్ బాగాలేదనో, బండి నెంబర్ బాగాలేదనో, ఏవేవో సతమతం అయిపోతూ ఉంటారు. ఓకే, రంగురాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, ఆ జాతి రత్నాలు పడలేదంటారు, లేకపోతే రుద్రాక్షలు ధరిస్తారు, రుద్రాక్షలు నాకు వికటించినాయి అంటారు, రకరకాలు చెప్తూ ఉంటారు. నువ్వు ఏ సమస్య అయినా చెప్పబ్బా, ఒకటే చెప్తున్నాను నేను, నీ దగ్గర డబ్బు లేదు, వాళ్ళకి శాస్త్రంలో అద్భుతమైన పరిహారాలు చెప్పబడి. మందు లేని రోగానికి ఇదే మందు అంటారు మీరు? ఎగ్జాక్ట్లీ, ఎస్. మందు లేని రోగానికి కాదు, మందు ఉంది, చాలా కాస్ట్లీ మందు ఉంది. అది కొనుక్కోలేని వాళ్ళు ఎన్నో కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం ప్రతి శాస్త్రంలో కూడా చాలా పెద్ద పరిహారాలు చెప్పి, చివరికి మరి ఆ పేదవాళ్ళ కోసం మరి అనుకొని దేనికైనా కానీ శాస్త్రంలో ప్రతిదానికి కూడా చిన్న చిన్న పరిహారాలు కూడా మనం స్వయంగా చేసుకునే చెప్పారు. బట్ అవి బహిర్గతం కావట్లేదు, వాటికి ఎక్కువ ప్రాచుర్యం రావట్లేదు. మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఉంచుకో, ఇది లేదు అది లేదు, ఇంటి సమస్య, వ్యాపార సమస్య, ఒకే ఫైనాన్షియల్ ట్రబుల్, లేదా నాకు అప్పు రావట్లేదు, పెద్ద అప్లికేషన్ పెట్టా కానీ అప్పు రావట్లేదు, ఒక్క సమస్య, సంతానలేమి, లేదా అనారోగ్య సమస్య, దీర్ఘకాలిక అనారోగ్యం, ఏ సమస్య ఉన్నా సరే నేను చెప్పే లిస్టులో ఒక్క వ్రతం చేసినా కూడా భక్తి శ్రద్ధలతో మరీ చెప్తున్నా, అస్సలు నీకు రిజల్ట్ రాలేదు అంటే నేను నమ్మను. కలియుగంలో భక్తి శ్రద్ధ అంటే కొంచెం కష్టమైన పని. అంటే ఇది అందరినీ వేధిస్తున్న సమస్య, అందరికి ఉన్న సమస్య. ఒకటి, ఇప్పుడు భగవంతుడు మన దగ్గర నుంచి కోరేది ఒకటే, భక్తి శ్రద్ధ. నువ్వు ఎంత గ్రాండ్గా చేసావు, ఎన్ని నైవేద్యాలు పెట్టావు, అది భగవంతుడు చూడబ్బా. నువ్వు చేయాల్సిన భక్తి శ్రద్ధ, అదే మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. అంటే ఉప్పు కారం లేకుండా నువ్వు ఏదో కర్రీ చేసి పెడితే ఎట్లా ఉంటుంది? కాబట్టి అది రుచి ఉండదు. నువ్వు ఏ సమస్య అని చెప్పు, 7 శనివారాల వ్రతం నోట్ చేసుకో, 7 శనివారాల వ్రతం వెంకటేశ్వర స్వామికి, 16 సోమవారాల వ్రతం శివుడికి, ఓకే, 9 లక్ష్మీ కుబేర, గురువారం కానీ శుక్రవారం చాలా ప్రశస్తం, 9 వారాల పాటు. ఓకే, 9 వారాలు రాహుకాలంలో దుర్గాదేవి పూజ కానీ, 12 సంకష్టహార చతుర్థులు కానీ, 12 త్రయోదశి ప్రదోష వ్రతం కానీ, 12 ఏకాదశి వ్రతం కానీ. ఏకాదశి 24 చేస్తేనే చాలా ప్రశస్తం, ఎందుకంటే దానికి 12 చెప్పబడాల, 24 ఏకాదశి వ్రతం. ఇప్పుడు ఇన్ని లిస్ట్ చెప్పా నీకు, దీంట్లో ఏదైనా ఒకటి చేసుకోలేవా? భక్తి శ్రద్ధలతో నిజంగా చెయ్యి, 100% నీ యొక్క సమస్య తీరుతుంది. దానికి ఏదో ఒక రూట్ భగవంతుడు చూపిస్తాడు. నీకు అప్పటికప్పుడు సమస్య మొత్తం ఇట్లా చేంజ్ కాకపోయినా కూడా దానికి వెళ్ళే మార్గం మాత్రం నీకు సుగమం అవుతుంది. దీంట్లో ఎట్టి డౌట్ పెట్టుకోవాల్సిన లేదు, 100% గ్యారెంటీ అన్నమాట. అంటే ఇక్కడ నీకు కావాల్సింది, నువ్వు పెట్టాల్సింది ఓన్లీ భక్తి శ్రద్ధ. కాబట్టి ఏంటంటే ఎన్నో చెప్పారబ్బా. ఇప్పుడు కాలసర్ప దోషం ఉంది, ఓకే, దానికి నాగప్రతిష్ఠ చేయాలి, నాగబలి చేయాలి, చాలా నాగశాంతులు ఉన్నాయి, చాలా పూజలు ఉన్నాయి. ఓకే, అలాగే వాటికి ఎన్నో రకరకాల శాంతులు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చాలా చెప్పబడినాయి కూడా, చిన్న చిన్న తరుణోపాయాలు కూడా చెప్పబడినవి. మరి నిజంగా డబ్బు లేవు అనుకున్న వాళ్ళకి ఈ వీడియోలో మనం ఇచ్చే ఈ సందేశంతో వాళ్ళ యొక్క లైఫ్లో మంచి అనుభూతి, అంటే ఏదో ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఏదో ఒక వ్రతం చేసుకోండి, వాళ్ళ లైఫ్లో అద్భుతం సృష్టించబోతే మళ్ళీ నన్ను 100% అడగచ్చు. దీంట్లో ఈ అన్నిట్లో మీరు చెప్పిన అన్ని పూజల్లో ఏ ఒక్కటి భక్తి శ్రద్ధతో ఏ ఒక్క వ్రతం చేసినా చాలు. అంటే ఆల్రెడీ చాలా వాళ్ళని అడిగి ఉంటారు, అంటే ఆ జాతకంలో ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు, కానీ మా దగ్గర డబ్బులు లేవు,
ఎక్కువగా డబ్బు సమస్య, ద్రవ్యం సమస్య ఏర్పడుద్ది. ద్రవ్యం లేని వాళ్ళ కోసం ప్రతి శాస్త్రంలో చాలా క్లియర్గా చిన్న చిన్న తరుణోపాయాలు చెప్పబడినవి. అవి బహిర్గతం కాలేదు. అది దానికి రీజనింగ్ ఏదైనా ఉన్నాయి, అవి బహిర్గతం కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్టులో ఏ వ్రతమైనా చేసి చూడండి, మీ లైఫ్లో అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు నా దగ్గర వాస్తు నేర్చుకునే శిష్యులు ఉంటారు. శిష్యులకి క్లాస్లో లాస్ట్ రోజు ఈ లిస్ట్ ఇస్తానమాట. కంపల్సరీ నా దగ్గర శిష్యరికం అంటే క్లాస్ అయిపోయిన తర్వాత 1 year లోపు ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక వ్రతం చేయండి అని చెప్తారు. చేసిన వాళ్ళు మళ్ళీ నాకు రిపీట్గా మళ్ళీ నాకు అద్భుతం జరిగింది గురువుగారు అని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఆల్మోస్ట్ 80% నేను చేశాను. 80% అంటే 1-2 వ్రతాలు నేను చేయలేదు. ఆల్మోస్ట్ 80% వ్రతాలు మేము ఆచరించినవే. చాలా అద్భుతాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. త్రయోదశి రోజు ఏం చేయాలి అనే దగ్గర నుంచి మొదలు పెడితే అసలు జీవితం మలుపులు తిరగాలంటే ఇంకేం చేయాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హరి ఓం శివ. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.